నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అంబ్రెలా టైప్ అంటే 3 కలీస్ అనార్కలి మోడల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. బాగా లాంగ్ కాదు, షార్ట్ కాదు, మీడియంగా ఉంటుంది ఫ్రాకు. మన ప్యాంట్ కటింగ్ స్టిచింగ్ పెట్టాను కదండి, ఇది టాప్ అన్నమాట. ఫస్ట్ బాడీ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి, బాటమ్ పార్ట్ రేపు చూపిస్తాను. ఫస్ట్ లెంత్ 15 ఇంచులు పెట్టుకోవాలండి. పొడవు మనకి బాడీ పొడవు అనమాట. మనకి స్టిచ్చింగ్ అయ్యేటడికి 14 ఇంచులు వస్తుంది. షోల్డర్ హాఫ్ ఇంచ్ జాయింట్, కింద నడుము దగ్గర కూడా హాఫ్ ఇంచ్ జాయింట్లోకి పోతుంది. 14 ఇంచులు పొడవు వస్తుంది. ఇక్కడ ఎడ్జ్ సమానం కోసం 15 ఇంచులు పెట్టుకుని ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇది ఫోల్డింగ్ 4 మడతల మీద పెట్టానండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్, క్లోజ్ మనకి వైపు ఉండాలి. లైన్ పెట్టుకున్నాక షోల్డర్ వచ్చి 6 ఇంచులండి. చంకదింపు 6.5 పెట్టాను. డ్రెస్కి కొంచెం లూజ్గా ఉండాలి కదా, అందుకని 6.5 పెట్టాను. ఇక్కడ కూడా 6 ఇంచులు అండి. ఇలా చూసుకుని ఇలా ఎల్ షేప్లో బాక్స్ తీసుకోండి. ఎల్ షేప్లో బాక్స్ తీసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజు 36 ఇంచులండి. 36 ఇంచుల్ని మనకి క్లాత్ 4 మడతల మీద ఉంది కాబట్టి మనం ఇది కూడా 4 భాగాలు చేసుకోవాలండి. టేప్ని 36 దగ్గర ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 18 ఇంచులు వస్తుంది సగం, అంటే 18 ఇంచుల సగం 9 ఇంచులు వస్తుందండి. ఇలా 9 ఇంచులకి పెట్టుకొని మార్కింగ్ 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. ఇలా 2 ఇంచులు ఖర్చు పెట్టుకుని కింద కూడా 9 ఇంచులు పెట్టుకుని 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకోండి. ఎందుకంటే కింద డాట్స్కి 1 ఇంచు పోతుందండి. చెస్ట్ లూజ్ మీద నడుము లూజ్ 1 ఇంచు తక్కువ ఉంటుంది, అందుకోసం అనేసి. తర్వాత ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇలా గీత గీసుకొని ఇలా చంక ఆమ్ రౌండ్ తీసుకోవాలండి. పైన 1/2 ఇంచు వదిలేసుకొని నాకు 8 ఇంచులు కావాలండి. 32 సైజ్ అండి నడుము లూజ్. ఇది 32 అంటే 8 ఇంచులు నడుము లూజ్ అయితే సరిపోతుంది. డ్రెస్ కాబట్టి 8.5 పెట్టుకుంటే బాగుంటుంది మనకి. సరిపోయింది. తర్వాత పైన షోల్డర్ హాఫ్ ఇంచు ఓ లైన్ గీసుకుని తర్వాత 2.5 నెక్ పెట్టుకోవాలండి. 3.5 ఏమో షోల్డర్ ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే 3 అలా వస్తుంది. నెక్ పొడవు 9 ఇంచెస్ అండి. 9 ఇంచులు పెడుతున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచులేమో వెల్లడిపు పెడుతున్నానండి. పైన 2.5, కింద 3 ఇంచులు పెడితే డీప్ బాగా వస్తుంది, బాగుంటుంది నెక్. ఇలా బాక్స్లో గీసుకుని ఇందులో కొంచెం నెక్ పాట్ షేప్లో తీస్తున్నానండి. కొద్దిగా ఇలా కొంచెం కరువు షేప్ తీసుకోవడమే. బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ స్టార్ నెక్ పెడతాను. మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలా షేప్ తీసుకోండి, బాగా వస్తుంది ఈజీగానే. ఇది నార్మల్ నెక్కేనండి. ఒకసారి మళ్ళీ చూస్తున్నాను నేను చంక అమౌంట్ సరిపోయిందా లేదని. సరిపోయిందండి, 8.5 వచ్చింది నాకు. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సైడ్లు కూడా ఇక్కడి నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకుని కింద నుంచి 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత 2 ఇంచులని ఇలా క్రాస్గా లైన్ గీసుకోండి. ఎందుకంటే సైడ్ జాయింట్ దగ్గర మనకి ఇలాగా వెలబడినట్టు నుడతల కింద కాకుండా నీట్గా వస్తుందని. ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే. అంతే, మనం మార్కింగ్ చేసుకుని నుంచి కటింగ్ చేసేసుకోవడమేనండి. నెక్స్ కట్ చేయనండి. నెక్స్ ఇవి 2 జాయింట్ వస్తాయి కదా, ఇవి కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తానండి. ఫస్ట్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవడమే.
ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. తింది బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను, బాటమ్ పార్ట్ కూడా కటింగ్ పెడతానండి, స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. తర్వాత ఇలాగా జాయింట్ కట్ చేసుకోవాలండి. జాయింట్ కట్ చేసుకుని 2 ఓపెన్స్ చేసుకోండి. చేసుకుని ఒకటి ఓపెన్ చేసేసుకొని నెక్స్ట్ కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ నెక్ కట్ చేసేస్తున్నానండి. మీకు అర్థం కావాలని స్లోగా పెట్టామండి, వీడియో క్లియర్గా అర్థమవుతుందని. చూసండి, వీడియో పూర్తిగా చూడండి. తినండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ తీస్తానండి. ఇందులో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ 2.5 పెట్టుకుని నెక్ కింద పొడవు వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నానండి. 6 ఇంచులు పెట్టి ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలా బాక్స్లో గీసుకుని ఫ్రంట్ స్టార్ నెక్ పెడుతున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ పైకి ఎట్టి 1.5 కానీ ఇలా పైకి తీసుకుని ఇందులో కొంచెం స్టార్ షేప్ తీసుకోవాలి. స్టార్ షేప్ కొంచెం కరువు తిరిగినట్టుగా తీసుకుంటే బాగుంటుందండి. నాకు నెక్ ట్రెండ్ కదండి ఇది, ఓల్డ్ పాత మోడల్ అయినా ఇప్పుడు ఎక్కువ మళ్ళీ వాడుతున్నారండి నెక్. అండి ఇలా తీసుకొని కటింగ్ చేసుకోవడం. నెక్ చంకలోతు కూడా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇది. నెక్స్ట్ చంకలోతు చూపిస్తున్నాను మీకు. పైనుంచి చిన్న పీస్ కింద తీసి ఇలా 1 ఇంచ్ మటుకు తీయాలి, కటింగ్ వరకే. తర్వాత నెక్ కూడా కట్ చేసుకోండి. తినండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. తినండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్లో చంకామ్ రౌండ్ చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అంటే మనం చంకలో తీస్తాం కదండి, అందుకని బ్యాక్ పార్ట్లోనే చూసుకోవాలి. నాకు 11 ఇంచులు వచ్చింది చంకామ్ రౌండ్. 11 ఇంచులకి ఇలా క్లాత్ తీసుకుని ఇలా 4 మడతలు వేసుకోండి. 1/2 మీటర్ తీసుకున్నానండి నేను హ్యాండ్స్ కూడా. పొడవు వచ్చేసి 10 ఇంచులు మనం లైన్ గీసుకోండి. పైనుంచి 10 ఇంచులు పొడవు, అటువైపు కూడా 10 ఇంచులు పొడవు పెట్టుకుని ఒక లైన్ గీసుకోండి. ఇటు కూడా సమానంగా వస్తుంది స్ట్రైట్గా. వచ్చేసి పైనుంచి 3 ఇంచుల దగ్గర పెట్టుకున్నాం కదా, 11 ఇంచులు వచ్చింది కదండి. 11 ఇంచుల్లో 1 ఇంచు మైనస్ చేస్తే 10 ఇంచులు లూజు పెట్టుకుని ఇలా బాక్స్ తీసుకోండి. బాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదండి, అక్కడ నుంచి 2 ఇంచుల లోపలికి పెట్టుకుని ఇలా గీత కొట్టుకోవాలి. ఇక్కడ 5.5 చెయ్యి లూజు కింద 2 ఇంచులు ఖర్చు. పైన జాయింట్ చేసే దగ్గర 1.5 పెట్టి ఇలా హ్యాండ్ షేప్ తీసుకోవాలండి. ఫ్రీ హ్యాండ్తో తీసుకోవచ్చు, లేదంటే కరువు స్కేల్ ఉంటుంది, స్కేల్తో
తీసుకోవచ్చండి కొత్త వారు. నాకైతే హ్యాండ్ షేప్ చేత్తోనే తీస్తాను, ఇది అలవాటు. కొత్త వారైతే స్కేల్తో తీసుకోండి, ఈజీగా వస్తుంది. అంతేనండి, కటింగ్ చేసేసుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏమైనా వివరం కావాల్సిన ఏమైనా డౌట్స్ ఉన్నా నేను రిప్లై ఇస్తానండి. తినండి, ఇలా కట్ చేసుకుని కట్స్ పెట్టుకోండి, జాయింట్ తెలుస్తుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చిన్న వీ షేప్ ఇస్తున్నానండి. హ్యాండ్కి చిన్న వీ షేప్ మోడల్, ఇక్కడికి 1 ఇంచు కటింపావు అలా పెట్టి ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టానండి. కింద డౌన్ 1/2 ఇంచ్ పెట్టి ఇలా కొద్దిగా వీ షేప్ టైప్లో షేప్ తీస్తున్నాను అంతే. ఇప్పుడు హ్యాండ్ మోడల్ కదండి ఇది. తినండి, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఓపెన్ చేస్తే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అంతేనండి, మనకి చంక లోతు హ్యాండ్ లోతు కూడా తీసుకొచ్చండి, ఇందులో చూపిస్తాను. ఇలా 2 కట్స్ సమానంగా పెట్టుకుని కట్స్ దగ్గర నుంచి 1 ఇంచు పెట్టుకోవాలండి ఇటువైపుకి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఖర్చు మార్క్ దగ్గరికి ఎంత ఉందో చూసుకుని రెండిట్లో 1/2 ఇంచ్, 8 ఇంచులు ఉంది నాకు, 4 ఇంచులు కాడ మధ్యలోకి పెట్టి ఒక 1/2 ఇంచ్ పెట్టి ఇలా షేప్ తీసుకోవాలండి. షేప్లో లైట్గా ఇలా షేప్ తీసుకుని కటింగ్ చేసుకోవడమే. చంకలోతో మీకు నుగ్గులు గట్ట రాకుండా చాలా నీట్గా వస్తుందని ఫినిషింగ్. కట్స్ పెట్టుకోండి, ఫ్రంట్లో తీసిందని మనకు గుర్తుగా ఉంటుంది కట్స్ పెట్టుకుంటే. తినండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది, బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. బాటమ్ పార్ట్ రేపు కటింగ్లో పెడతానండి. తర్వాత మెయిన్ పీస్ కూడా తీసుకుని ఇది కూడా ఇలాగా 2 మడతలు ఉందండి, దీన్ని 4 మడతలు వేసుకుంటున్నాను. నాలుగు మడతల కింద వేసుకుని హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ తీసుకుంటే ఇప్పుడు మిగతాది మనం 3 కలీస్ లాగా స్టిచ్ చేద్దామండి. ఇది అంబ్రెలా కట్టే క్లాత్ ఎక్కువ ఉండాలి కదండి, 2.5 మీటర్లే ఉంది. అందుకోసమని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా పెట్టుకోండి. అలా అడ్జస్ట్ చేసి పెట్టుకుని కటింగ్ చేసేసుకోవడమేనండి. ఒకసారి చూసుకోండి, కంగారు పడకుండా చూసుకొని ఇలాగే సెట్ అవుతుంది. నాకు కట్ చేస్తున్నాను. ఇలా సర్దుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. పక్క పెట్టేసి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాటమ్ పార్ట్ కూడా కటింగ్ పెడతానండి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను. టాప్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి ప్లీజ్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ కట్ ఏం కట్ చేయట్లేదండి, నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది ఓపెన్ చేస్తున్నాను అంతే, ఫ్రంట్ బ్యాక్ కొని జాయింట్ వచ్చింది అంతే. అంతేనండి, హ్యాండ్స్ కూడా అయిపోయింది కటింగ్. బాటమ్ పార్ట్ రిప్ కటింగ్ పెడతాను.